మనం ఇందాక ఒక జీవన ప్రయాణాన్ని మాట్లాడుకుంటూ వచ్చినాం మనం. ఒక తాత్విక చింతనను. ఈ తాత్విక చింతన వెలుగులో మనం చూసినప్పుడు ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే మన సనాతన ధర్మం అర్థంలో చెప్పాలి. హ్మ్. అంటే ధర్మం అంటే మతం అనే అర్థంలో బయట మతం అని ఏదంటారో మనం దాన్ని ధర్మం అంటున్నాం. ధర్మం అంటే విధి అనే అర్థం కూడా ఉంది మనకి. అయితే నేను డైరెక్ట్గా మతం గురించే మాట్లాడతాను. హిందూ మతం, సనాతన ధర్మం వేరు వేరు పేర్లతో పిలిచిన విషయం ఒకటే. ప్రాబ్లం ఏంటంటే బయట ప్రపంచంలో మతానికి ఏ నిర్వచనాలు ఉన్నాయో దానికి ఇది లొంగదు. బయట సమాజంలో మతం అంటే దానికి ఒక సీరియస్, ఒక కట్టుబాటు, ఒక సిస్టమ్, ఒక మొనోలిథిక్ వ్యవహారం ఉంటుంది. అంటే ఒక ప్రవక్త, ఓ పుస్తకం, ఒక ఆచార విధి నిషేధాలు, దాన్ని అమలుపరచడానికి ఫత్వాలు ఇవ్వడానికి, లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిస్టమ్, ఇవన్నీ ఉంటాయి. హిందూ మతంలో అవేమీ లేవు. హిందూ మతంలో అందరూ ఆమోదించే దేవుడు కానీ, అందరూ ఆమోదించేటువంటి ఒక పుస్తకం కానీ, అందరూ ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని కానీ, ఇలాంటివి ఏమి లేవు హిందూ మతంలో. అంటే వాస్తవం అది. అంచేత ధర్మం అని మనం అన్నప్పుడు మన సనాతన ధర్మం దాన్ని అధిగమించడానికి ఏం చెప్పారంటే చాలామంది, లేదండి సనాతన ధర్మం అనేది హిందూ మతం ఒక జీవన విధానం అన్నారు. నాకు అభ్యంతరం ఉంది దాని మీద. మేము హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థకి నేను ప్రధాన కార్యదర్శిని. ఈ ఫిలాసఫికల్ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయకుండా ఇది ముందుకు వెళ్ళాం. మేమేమన్నామంటే ఇది ఒక జీవన విధానం కాదు, పలు జీవన విధానాల ఆదాన ప్రదానాల వ్యవస్థ. పలు జీవన విధానాలు ఉన్నాయి, అవి ఒకదాని ఒకటి ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. అనేక ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అచలము, అలేఖము, లెక్కలేని సంప్రదాయాలు ఉన్నాయి. మేము హిందూ సమ్మేళనం పెట్టుకుని అందరినీ పిలుస్తాం. ఇప్పుడు దీంట్లో బయట ఏమీ తెలియని వాళ్ళు హిందూ అనగానే బొట్టు పెట్టుకుంటాడు, హిందూ అనగానే ఖచ్చితంగా జై శ్రీరామ్ అంటాడు, హిందూ అనగానే అయోధ్యకి వెళ్ళాలి, హిందూ అనగానే ఈ వ్యవస్థలో ఉండాలి, అవి లేవండి అసలు. అంటే మనకు మొట్టమొదటి వేదం ఉంది. వేదం తర్వాత దానిపైన కొంతవరకు దాని మీద తిరుగుబాటుగా ఉపనిషత్తు వచ్చింది. ఈ మాట అంటే చాలామందికి కష్టం ఉంటుంది, కానీ నేను ఖచ్చితంగా సాంప్రదాయకుడు కాదు కాబట్టి ఏదనాలో అదే అంటాను. దాని తర్వాత పురాణాలు వచ్చినాయి. ఇప్పుడు బయట చలామణిలో ఉన్న పురాణిక హిందూ మతం. ఇప్పుడు వేదంలో గుడి లేదు. ఓకే. గుడి కట్టాలనేది వేదఋషికి తెలియదు, గుడి కడతారని. వేదఋషిని ఎవరినైనా ఇప్పుడు ఆయన వచ్చి ఎవరైనా బతికి చూస్తే, ఈ హిందూ మతాన్ని చూస్తే ఆయన ఆశ్చర్యపోతాడు. ఈ గుళ్ళు, గోపురాలు, దండాలు చూసి ఆయనకు తెలియవు. ఆయన యజ్ఞం చేశాడు. వేదం తర్వాత ఇప్పుడు గుడి వచ్చింది. అంటే వేదంలో లేని విషయాలు చాలా వచ్చినాయి. మన వేద సాంప్రదాయమే కాదు, అవైదిక సాంప్రదాయం, వైదిక అవైదిక సాంప్రదాయాల సమాహారం. భారతదేశం మొత్తం మీద ఈ మాటలు చెప్తుంది నేను ఒక్కడే. అందుకని ఇన్ని విషయాలు దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు పురాణ హిందూ మతంలోనే మనకి ఇతిహాసాలు, రామాయణం, భారతం కానీ, తర్వాత అష్టాదశ పురాణాలు కానీ వచ్చినాయి. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే రాముణ్ణి, ఇతిహాసాన్ని లేదా పురాణాన్ని అంగీకరించినటువంటి అనేక హిందూ శాఖలు ఇవాళకి ఉన్నాయి హిందూ మతం. అవునా? అంటే ఇది ఇది చాలామందికి తెలియని రహస్యాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆర్య సమాజం వాళ్ళు, ఆర్య సమాజ దయానంద సరస్వతి గారి పేరు మీరు వినుంటారు. అయ్యో, దయానంద సరస్వతి భావాలను నేను రాశాను, ఇందాక మీకు చెప్పాను. దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రకాశంలో ఏం రాశారు? గో బ్యాక్ టు వేదాస్ ఈజ్ ఎ స్లోగన్. ఆ సింప్లిఫికేషన్ పక్కన పెడితే సత్యార్థ ప్రకాశంలో ఆయన ఏం చెప్పారు మనం చూస్తే కనుక, రాముడు, కృష్ణుడు మహా అయితే గొప్ప దేవుళ్ళు, గొప్ప రాజులై ఉంటారు, వాళ్ళు దేవుళ్ళు అవడానికి అవకాశం లేదు అని చెప్పి రాశాడు ఆయన. ఆయన దృష్టిలో వాళ్ళు దేవుళ్ళు కాదు. ఆయన విగ్రహారాధన అంగీకరించలేదు, ఆయన పురాణాలను అంగీకరించలేదు, ఆయన వేదం దగ్గరే ఆగి ఉన్నాడు. ఇప్పుడు ఆర్య సమాజిస్టులు ఎవరు విగ్రహారాధన చేసేవాళ్ళు కాదు. హైదరాబాద్లో ఆర్య సమాజ్ పెద్ద శక్తి ఒకప్పుడు. ఆ హైదరాబాద్లో ఆర్య సమాజ్ పెరుగుతున్నటువంటి రోజుల్లో హిందువుల విగ్రహాలను నెత్తిమి పెట్టుకుని వాళ్ళ ఇళ్లలో ఉన్నవి ఆర్య సమాజ్ ప్రభావానికి లోనై క్యూ కట్టి మూసీలో వేశారు అని నాకు జాదవ్ గారు చెప్పారు ఒకసారి. కేశవరావు జాదవ్ గారు అంటే వారు చూశారు ఆ కాలాన్ని. నేను ఏమంటానంటే ఆర్య సమాజం అంతా విగ్రహాలకు వ్యతిరేకించేది. నిజాం వ్యతిరేక పోరాటంలో ఇప్పుడు వాళ్ళంతా హిందువులు కాదందాం మనం. బ్రహ్మ సమాజం అనేది హిందూ మతాన్ని దాన్ని అంగీకరించదు. అరబిందో పౌరాణిక హిందూ మతాన్ని అంగీకరించడు. బ్రహ్మ సమాజం అనేది కేవలం ఉపనిషత్తుల దగ్గర బ్రహ్మతో యొక్క తత్వాన్ని గురించి చెప్తుంది తప్పితే పురాణాలను, దైవారాధనని, గుడికి వెళ్ళని చెప్పదు. అనేక సాంప్రదాయం. ఇప్పుడు నేను హెచ్పికి నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మా అధ్యక్షుల వారి పేరు సాధు త్రినాథ్ దాస్ గారు. వారు అలేఖ మహిమా సాంప్రదాయానికి చెందినవారు. ఈ అలేఖ మహిమా సాంప్రదాయం అనేది ఒరిస్సాలోను మన ఉత్తరాంధ్ర ప్రాంతాలను బలంగా ఉంది. కొన్ని వేల మంది సాధువులు ఉన్నారు. ఏ సంప్రదాయం అది? ఏ శాఖ? అలేఖ మహిమ, దాని పేరు అలేఖ సాంప్రదాయం అనొచ్చు. అలేఖ మహిమ అంటే అలేఖ మహిమ అని నినాదం ఇస్తారు వాళ్ళు. మా గురువు గారు, మా అధ్యక్షుల వారు 45 సంవత్సరాలు కఠినమైన సన్యాస నియమాలు పాటించారు. గోచి పెట్టుకుని వారు స్కూల్కి కూడా వెళ్ళలేదండి, స్కూల్కి పంపించలేదు వాళ్ళని. ఆయనని చిన్నప్పుడే గురువు గారికి ఇచ్చారు. ఆ గురువు గారు వెంబడి భిక్షాటనే. హిందూ జీవన విధానంలో ఒక భాగం. అనేక సంప్రదాయంలో జరుగుతున్న విషయాలు చెప్తున్నానండి. వారి గురువు గారితో పాటు వారు ఉన్నారు. 45 సంవత్సరాలు కేవలం భిక్షాటన, గురువుగారితో కలిసి. భిక్షాటన కూడా ఎవరైనా భోజనం బాగా పెట్టారని మీరు లోపలికి వెళ్ళడానికి మీరు ఇంట్లోకి వెళ్ళకూడదు.
బాగా పెట్టారంటే మళ్ళీ ఇంకో పూట ఉండకూడదు, ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఊరు వెళ్ళిపోవాలి. అంటే సంచారం, కోపతాపాలకు తావు లేదు, ఏం లేదు. ఆగ్రహవేశాలకు తావు లేదు. కోపతాపాలు కాదండి, బట్టలు లేవు, ఓన్లీ గోచి. ఇంకా కొంచెం ప్రమోషన్ వచ్చిన వాళ్ళు అనేక సాంప్రదాయాలు నారబట్టలు కట్టుకుని జట్టలు వేసుకుని ఉంటారు. నేను వాళ్ళని సభలకు తీసుకొచ్చాను, వాళ్ళు రారంత ఈజీగా. నేనేమంటానంటే వాళ్ళు విగ్రహారాధన చేయరు, రాముడిని కృష్ణుడిని పూజ చేయరు, యజ్ఞాలు యాగాలు చేస్తారు. వాళ్ళు హిందువులు కాదందావా? యజ్ఞయాగాదులు చేస్తారు వాళ్ళు. చేస్తారు. అయ్య వైకుందారులు ఉన్నారు, వాళ్ళకి పురాణ హిందూ మొత్తం సంబంధం లేదు. ఇలా అనేక సాంప్రదాయాలు, అచల సాంప్రదాయం ఉంది, స్ట్రిక్ట్గా పురాణ హిందూ మతాన్ని ఫాలో అయ్యేది కాదు, వాళ్ళ తత్వం వేరు. అంచేత హిందూ మతం అంటే ఖచ్చితంగా రాముడే దేవుడు, ఖచ్చితంగా ఇట్లే వెళ్ళాలి, ఇలా లేదు. అంటే నేను రాముడిని అవమానించడానికి, రాముడిని తగ్గించడానికి నేను మాట్లాడడం లేదు. అంటే దీన్ని ఒక మోనోలిథిక్ ఫ్రేమ్లో పెట్టాలి, ఇదంతా కూడా ఒకటే షేప్లో పెట్టాలి అని అంటున్న వాళ్ళు నన్ను అడిగితే హిందూ మతాన్ని ఇస్లామైజ్ చేస్తున్నారని నా డౌట్. వాళ్ళకున్నాయి ఒకటే పద్ధతి, ఒకటే పుస్తకం, ఒకటే పద్ధతి. క్రిస్టియన్లకి ముస్లిమ్స్కి ఉన్నాయి. మీరు లా ఇలాహి ఇల్లల్లా మహమ్మదుర్ రసూలుల్లా అని అంటేనే ముస్లిం అవుతారు, కలీమా చదివితే, లేకపోతే కాదు. నాకు అలా దాని అర్థం ఏంటి? అల్లాహ్ తప్పితే మరి ఏ దేవుడు లేడు, మహమ్మద్ ఆయన ప్రవక్త అని మీరు అంగీకరించాలి. కానీ నాకు హిందూ మతంలో కావడానికి నాకు ఏ కలీమా లేదు. నన్ను ఇలా చేస్తేనే హిందూ, నువ్వు గుడికి వెళ్తేనే హిందూ, వెళ్ళకపోతే హిందూ కాదు, ఫలానా గుడికి వెళ్ళాలి, ఫలానా బొట్లు పెట్టుకోవాలి, దెర్ ఇస్ నో రూల్ ఎట్ ఆల్. అలా ఏమీ లేదు. అనేక సాంప్రదాయాలు, అనేక వాదాలు, అనేక వివాదాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ వేదకాలం అయితే ఇవన్నీ ఉన్నప్పుడు హిందూ మతాన్ని మతం కాదన్నామా? మరి దీంట్లో ఇన్ని వేరు ఉన్నాయి కదా అని అనుకుంటే, హిందూ మతంలో అన్ని శాఖల్లోనూ కొన్ని కామన్ లక్షణాలు ఉన్నాయి. వాటిని మేము లిస్ట్ అవుట్ చేసాం. ఓకే, వాటి అన్నిటిని బట్టి మతం అంటున్నాం. అంటే ఈ ధర్మం అని మీరు అన్నదాన్ని నేను నిర్వచనం చెప్తాను. ధర్మం అంటే కొన్ని విలువలు మన వరకు. ఆ విలువలు ఏమిటంటే ప్రధానమైనది ద్వేషరాహిత్యం, రెండవది సమానత్వం, ఆ తర్వాత నిర్మోహత్వం, ఆ తర్వాత కరుణ. ఇలా మనం లిస్ట్ చేస్తే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. ఈ గొప్ప విలువలు హిందూ మతంలో మీరు వైదిక, అవైదిక, ద్వైతాద్వైత, విశిష్టాద్వైత, తంత్ర ఏదైనా తీసుకోండి, ఒక్కరు కూడా ద్వేషించమని చెప్పడు. వాడు ఆ వేదంలోనూ మా విద్వేష అవహేయ ఉంది, ఉపనిషత్తులోనూ తత్వన విజుగుప్సతే ఉంది. మీరు గీతకు పోయినా అద్వేష్ట మైత్ర కరుణ అవసరం. ద్వేషం లేదు ప్రపంచంలో. ద్వేషాన్ని వద్దు అని చెప్పిన ఏకైక, అది ఇంత బలంగా చెప్పిన మతం ఇంకోటి లేదు. అంటే మన ధర్మంలో ఇవి ప్రధానమైన లక్షణాలు. మీరు ధర్మం అంటే ఏమిటి అనే దగ్గర చెప్తున్నాను నేను. అదే వేదము అంటే వేదకాలం నాటికి ఆనాడున్న ప్రజల మధ్య ఈనాడున్న విధంగా ఈ వర్గీకరణ లేదు వేదకాలంలో. అంటే ఇవాళ మనం ఏదైతే చాతుర్వర్ణం మాట్లాడుతున్నామో వేదకాలంలో ఇవన్నీ లేవు. అప్పుడు ఇన్ని శాఖోపశాఖలు కూడా లేవు అయితే ఆ సమయానికి. వేదంలో స్ట్రిక్ట్గా చెప్తానండి, వేదంలో కులం లేదు. అంటే కులానికి మొదలైనటువంటి వర్ణం మనకి ఒకే ఒక దగ్గర కనిపిస్తుంది, పురుష సూక్తం అనే దగ్గర కనిపిస్తుంది. అది ఒకటే ఒక సూక్తం ఋగ్వేదంలో. అంటే ఋగ్వేదం ప్రధానమైంది. 4 వేదాల్లో ముందర వేదాలు 3 అని చెప్తారు, అందుకే దాని త్రయీ విద్య అనేవారు. అంటే నేను ఆధునిక పరిశీలకుల యొక్క దృష్టికోణం నుంచే మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడేది. నాకు సాంప్రదాయకుల దృష్టికోణం నచ్చదు. అయితే ఈ 4వ వేదం అథర్వణ వేదం తర్వాత వచ్చింది. సరే, ఇప్పుడు 4 అంటున్నారు అనుకోండి. ఒక వేదం ఒక గంటలో ఓ రోజులో వచ్చినవి కాదు, దాన్ని రావడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టినాయి. ఆ వేదం అనేది కూర్చోడానికి, వాటిని దగ్గర సంకలించడానికి. ఈ వేదాలు వీటిలో ప్రధానమైనది ఋగ్వేదమే. ఈ ఋగ్వేదంలో మనకి దాదాపుగా ఎక్కడ కూడా ఈ వర్ణాలు, కులాలు ఈ ప్రసక్తి లేదు. ఒక్క పురుష సూక్తంలో మాత్రమే ఉంది. ఈ పురుష సూక్తం చాలా ముఖ్యమైనది. సహస్ర శీర్ష, సహస్ర పురుష అనేటువంటిది మీరు వినుంటారు. కానీ ఈ పురుష సూక్తం ప్రాచీనమైనది కాదు, అర్వాచీనమైనదని పరిశీలకులు చెప్తారు. అంటే తర్వాత వచ్చింది అని. అంటే కొన్ని తర్వాత వచ్చింది. మీకు మొత్తం భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో తక్కువ ప్రక్షిప్తాలు లేదా దాదాపుగా ప్రక్షిప్తాలు లేనిది వేదమే. పురాణాలు సమస్తం ప్రక్షిప్తమే. వాటిలో కొత్తగా చేర్చుకునే వచ్చారు. మిగతా అన్ని ప్రక్షిప్తాలమయం. కానీ వేదంలో లేదు. వేదంలో చేర్చడం అంత ఈజీ కాదు అందువల్ల. కానీ వేదంలో కూడా కొన్ని, ఇప్పుడు ఋగ్వేదంలో 10 మండలాలు ఉన్నాయనుకోండి, కొన్ని మండలాలు ప్రాచీనం, కొన్ని మండలాలు అర్వాచీనం అనేటువంటి లెక్కలు ఉన్నాయి. వీటిల్లో ఈ 1-10 మండలాలు కొంత అర్వాచీనం అంటే తర్వాత వచ్చినవి. ఈ 10వ మండలంలో మనకి ఈ పురుష సూక్తం అనేది అర్వాచీన సూక్తం అని నేను కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇదే అభిప్రాయంగా వచ్చాడు. ఈ తర్వాత ఎవరు పట్టుకొచ్చారు తప్పితే లేదు అని. దీంట్లో ఉన్న విభజనని పక్కన పెడితే సుమారుగా వేదంలో కులం లేదని అనొచ్చు. పైపెచ్చు సమానత్వ సూక్తం, చిట్ట చివరి సూక్తం సమానత్వాన్ని ఎత్తిపెట్టేది వేదంలో. చిట్ట చివరి సూక్తం సమానత్వ సూక్తం అండి. సంగచ్చద్వం, సంవదద్వం, సమూహ మనాంసి జానత. మన మనసులు సమానంగా ఉండాలి, మనం అంతా సమానంగా పంచుకోవాలి, మన సంకల్పం సమానంగా ఉండాలి. అద్భుతం అసలు.